ముద్రగడ్డ అవునా? జనసేనకు 1,00,000 కండిషన్స్, వైసీపీకి నో కండిషన్స్. ముద్రగడ్డ పద్మనాభం గారు ఈరోజు ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఏమని, వైఎస్ఆర్సీపీ పార్టీకి నా సంపూర్ణ మద్దతు ఉండిద్ది, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను పనిచేస్తానని. బాగానే ఉంది. వారు వైసీపీలోకి ఎందుకు వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి రాలేదని వెళ్ళాడు. రీజన్ ఎంతకంటే ఏమీ లేదు. 100% అక్కడ చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసినటువంటి సత్యం అది. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి రాలేదని ఆయన వెళ్ళాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వచ్చాడు, ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి. మరి వెళ్ళారు కదా. అంటే తన సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక పార్టీ నాయకత్వాన్ని అవలంబిస్తున్నటువంటి వ్యక్తికి ఒక న్యాయమా, మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక న్యాయమా? మరి జనసేన పార్టీలోకి మీరు పనిచేయాలంటే కండిషన్స్, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండాలంటే దానికి నియమ నిబంధనలు ఇవన్నీ పెడుతున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరాలంటే ఏమి నియమ నిబంధనలు లేవు, ఏమి అడిగేటువంటిది లేదు, ఏమి చెప్పేటువంటిది లేదు. స్వచ్ఛందంగా నేనేమి అడగను, నేను మీకోసం పనిచేస్తాను, నేను వైసీపీని గెలుపు కోసం, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం, జనసేన పార్టీ 24 మంది అభ్యర్థులను ఓడించడం కోసం, ఎంపీ స్థానాలను ఓడించడం కోసం పనిచేస్తానని చెప్తారా? ఇదే నా పెద్దరికం. ఏంటో పోతుందనండి సమాజం. ముద్రగడ్డ గారు బయట ఉందండి. ఓ మాట్లాడారా? ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పాను. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారులు రావాలి. వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప నో కండిషన్స్. ఇస్తే భవిష్యత్తులో ఇస్తే తీసుకుంటా అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారిని మీరు సీఎం చేయరు ఎందుకు అడగడం? మీరు 24 సీట్లు లేదు, మీరు 50 సీట్లు ఎందుకు అడగరు? మీరు అసలు ఎట్లా ఎందుకు అడగరు, అట్లా ఎందుకు అడగరు, అది ఎందుకు చేయరు, ఇది ఎందుకు చేయరు? మరి ఎందుకు చెప్పారు? మీరు జనసేనలో పార్టీకి రావాలంటే మాకు ఆ సీట్లు కావాలి, మాకు అలా ఉండాలి, మాకు ఇలా ఉండాలని మరి ఎందుకు అడిగారు? మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నా ఒక నీత, అవతల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకొక నీత. రాజకీయాల్లో ఎవరు ఏం చేయాలో వాళ్ళకి ఆలోచనలు ఉండవా? మురళి ఉన్నారు సార్. మురళి సార్, ఏంటి మొత్తానికి ముద్రగడ్డ గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతో అర్థమైంది, జనసేన మీద ఉన్నటువంటి కోపం మీద కూడా అర్థమైపోయింది. ఏంటి మరి ఇప్పుడు దీనికి ఏమంటారు? సార్, ఇప్పటి వరకు కూడా ముద్రగడ్డ పద్మనాభం గారు అంటే ఆయన ఒక కాపు ఉద్యమ నేతగా కొనసాగినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముసుగులో ఉన్నారనేది చాలామందికి తెలుసండి. అయితే గత కొన్ని నెలలుగా ఆయన చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారిని అక్కడికి రప్పించుకుని జనసేన పార్టీలో చేరతారని ఒక ప్రచారం రావటం, పవన్ కళ్యాణ్ గారి తరపు మనుషులు కూడా వెళ్ళి మాట్లాడిన మాట కొంతవరకు వాస్తవమైనప్పటికీ కూడా నేను వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలుస్తానని ఆయన చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి కలిసి ఉంటే బాగుండేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదండి. జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఆ పార్టీ నాయకులు వెళ్ళారు. అదే పార్టీ నాయకులు కొద్ది నెలల క్రితం వెళ్ళినప్పుడు ఆయన ఏమో వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు వెళ్తే కావాలన్నారు. అంటే ముద్రగడ్డ పద్మనాభం గారు అంటే జనసేన పార్టీ అయితే వాళ్ళ ఇంటికి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి అయితే మాత్రం ఆయన వెళ్తాడండి. ఇక్కడే ఆయన ద్వంద్వనీతి అర్థం అవుతుందండి. సొంత సామాజిక మార్గం మీద ఉన్నటువంటి కపట ప్రేమ అర్థం అవుతుందండి. సో ఆయన కావాలని ఇదంతా చేశారు. ఎందుకంటే 2019 ముందు కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ప్రత్తిపాడు నియోజకవర్గం అంటే ముద్రగడ్డ పద్మనాభం గారు ఉన్నటువంటి కిర్లంపూడి గ్రామానికి అతి సమీపంలో నేను కాపు సామాజిక వర్గానికి ఎటువంటి రిజర్వేషన్ ఇవ్వలేను, సాధ్యం కాదని అక్కడ చెప్పారండి ఆయన. అప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారు దాన్ని ఖండించలేదని, కానీ పరోక్షంగా ఆయన సపోర్ట్ చేశారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కనీసం మీరు అప్పుడు అన్నారు కాదు పెట్టని చెప్పకుండా సైలెంట్గా మౌనంగా ఉండి ఉద్యమాన్ని వదిలేశారండి. రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టేశారు. మళ్ళీ ఎన్నికల ముందు వచ్చేటప్పటికి పొలిటికల్ గేమ్ అండి. అంటే మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర జనసేన పార్టీలో చేరతాం అనేది కూడా ఒక గేమ్. అంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేరదాం అనుకున్నాను, ఆయన నా ఇంటికి వచ్చి నన్ను పిలవలేదు, అందుకే నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నానని చెప్పే ప్రయత్నం అండి. అంటే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా నిజంగా ప్రేమ ఉంటే
సరే పవన్ కళ్యాణ్ గారు రాకపోతే నేనే వెళ్తాను మా మంగళగిరి పార్టీ ఆఫీస్కి అని చెప్పి పార్టీ ఆఫీస్కో లేదా హైదరాబాద్ వెళ్ళుంటే బాగుండేదండి. కానీ అప్పుడు కూడా ఆయన వస్తారని చూసి రాలేదని చెప్పి ఒక లేఖ విడుదల చేసి మళ్ళీ వైసీపీ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడి జాయిన్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఆయన నమ్మేటువంటి ఏదైతే కాపు వచ్చే టైం ఇవ్వాలి కదా, వారి సీట్లు వ్యవహారం వాటి గురించి పనిలో ఉంటారు, వారు కొంత దానికి సమయం ఇవ్వాలి కదా. అదే సార్, అంటే ఇవ్వటం అనేది ఇవ్వాలి, సమయం ఇవ్వచ్చు సార్. అంటే అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, ఒక పార్టీ అధ్యక్షులు అన్నప్పుడు ఈయన ఎల్లుంటే బాగుండేదండి. అక్కడికి నేను వస్తున్నానంటే ఆయన కాదనరు ఖచ్చితంగా. కానీ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమయం లేదు, వితిన్ 15 డేస్లో ఇవన్నీ టపటప అయిపోయినండి. రేపు 14వ తారీఖు తాడేపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరతానని చెప్తున్నారండి. అదే కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ దగ్గర కూడా రావచ్చండి. అంటే అక్కడ ఏమీ లేదు సార్, చిన్న పొలిటికల్ ఇష్యూ ఏంటంటే డైరెక్ట్గా వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోతే కనుక సొంత సామాజిక వర్గాన్ని ఇబ్బంది మళ్ళా ట్రోల్ చేస్తారు కనుక మనం డైరెక్ట్గా వెళ్లకుండా జనసేనలోకి వెళ్ళే ప్రయత్నం చేసి అది సాధ్యం కాలేదు కనుక ఇటు వెళ్ళానని చెప్పే ప్రయత్నం అండి. అంటే అక్కడ కూడా మళ్ళీ జనసేనని పవన్ కళ్యాణ్ గారిని ఆయన తప్పుగా చూపించే ప్రయత్నాన్ని మనం చూడొచ్చు సార్.